రైలు ప్రయాణం చేసే సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. కరోనా సమయంలో నిలిపివేసిన రైల్వే టికెట్ రాయితీలను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఈ రాయితీలు ఎప్పట్నుంచి అందుబాటులోకి వస్తాయి, ఎవరికి ఎంత డిస్కౌంట్ ఉంటుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియన్ రైల్వేస్ గతంలో వృద్ధులకు టికెట్ ధరల్లో భారీగా రాయితీ ఇచ్చేది. పురుషులకు అంటే 60 ఏళ్లు పైబడిన వారు టికెట్ ధరలో 40% రాయితీ ఉంటే, మహిళలకు అంటే 58 ఏళ్లు పైబడినవారు టికెట్ ధరలో 50% రాయితీ ఉండేది. కరోనా పాండమిక్ తర్వాత వీటిని రద్దు చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం దూర ప్రాంతాలకు ప్రయాణించే వృద్ధులకు ఈ సదుపాయాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి వృద్ధులకు ఇది పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఈ రాయితీని ఎలా పొందాలంటే, మీరు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే సీనియర్ సిటిజన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా లేదా నేరుగా రైల్వే కౌంటర్ల వద్ద కూడా ఈ సదుపాయం పొందవచ్చు. ముఖ్య గమనిక: ప్రయాణం సమయంలో మీ వయస్సును ధృవీకరించే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా పాన్ కార్డ్ వంటి ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా దగ్గరుంచుకోవాలి. కేవలం టికెట్ ధరలో రాయితీ మాత్రమే కాకుండా సీనియర్ సిటిజన్ల కోసం రైల్వే శాఖ మరికొన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. వీరికి ప్రాధాన్యత క్రమంలో లోయర్ బెర్త్ కేటాయించడం, స్టేషన్లలో వీల్చైర్ సదుపాయం మరియు బ్యాటరీ కార్ల సదుపాయాన్ని కూడా పెంచుతోంది. చూశారు కదా, ఈ నిర్ణయంతో లక్షలాది మంది వృద్ధులకు మేలు జరగనుంది. మీ ఇంట్లో లేదా మీకు తెలిసిన సీనియర్ సిటిజన్లకు ఈ విషయాన్ని వెంటనే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.